కన్యాదానం అనేటువంటి ప్రధానమైనటువంటి ఘట్టం జరగబోతూ ఉంది. దానికి సందర్భంగా మహాసంకల్పం, ఇందాక మనం చేసుకుంది సంకల్పం, ఇప్పుడు మహాసంకల్పం అనేటువంటి ఒక సంకల్పాన్ని అయ్యవార్లందరూ కూడాను పఠించబోతూ ఉన్నారు. ఈ కన్యని పంచభూతాల సాక్షిగా, అష్టాదశ పురాణాల సాక్షిగా, 4 వేదముల సాక్షిగా, గంగాది సర్వతీర్థముల సాక్షిగా, హిమాలయాది సమస్త పర్వతముల సాక్షిగా, అనేక దేవతా వృక్షముల సాక్షిగా, కశ్యప అత్రి భరద్వాజ విశ్వామిత్ర గౌతమాది ఋషుల సాక్షిగా, అగ్ని సాక్షిగా ఈ కన్యని నేను ఇస్తున్నాను. ఇంతేకాదయ్యా, అంగవంగ కళింగ కాశ్మీర కాంభోజ సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్రాది తెలంగాణాది అనేక రాష్ట్రములు, అనేక భాషల యొక్క సాక్షిగా ఈ కన్యని నేను వివాహం చేస్తున్నాను. ఈ కన్యని వివాహం చేస్తున్నాను అంటే మిగతా దానాల్లో సంప్రదదే నమమ, నాకు ఎటువంటి అధికారము లేదు. ఒక నవగ్రహ దానం చేస్తాం నమమ, గోదానం చేస్తాం నమమ, నాది కాదు ఇది అంటాం. కానీ ఏ ప్రపంచంలో కన్యాదానం విషయంలో సంప్రదదే, నాకు కూడా తండ్రిగా నాకు అధికారం ఉన్నది, నువ్వు తప్పు చేస్తే అడిగే అధికారం ఉందని ఆ ఒక్క 3 అక్షరాల్ని జాగ్రత్తగా అట్టే పెట్టుకొని ప్రతి తండ్రి కన్యని దానం చేస్తాడు. అలాగే ఇక్కడ రేణు మహారాజు గారు అయ్యవారికి, ఎందుకంటే ఆయన హిమాలయాలు చెప్పకుండా వెళ్ళిపోయినాడు అనుకోండి, అమ్మవారు ఏమైపోవాలి, చాలా కష్టం కదా. ఎందుకంటే ప్రకారంగా ఇప్పుడు ఆ మహాసంకల్పం అనేటువంటి మంత్ర పఠనాన్ని మన పండితులు, విశ్వం ఎంత గొప్పది, విశ్వంలో ఏమేమి ఉన్నాయి, ఏమేమి వృక్షజాతులు ఉన్నాయి, ఏమేమి నదీ జాతులు ఉన్నాయి, ఏమేమి పర్వత జాతులు ఉన్నాయి, ఇవన్నీ కూడాను ఒకప్పుడు పర్వతాలు రెక్కలతో ఎగురుతూ ఉండేవి, అవన్నీ విషయాలని కూడాను ఈ మహాసంకల్పంలో చెప్తారు. అది విని మనంతరం కూడా తరిద్దుగాక. జై బోలో ఎల్లమ్మ మాతాకి. అందరూ చెప్పాలండి. ఆచంద్రార్కం అనేక వైశేషిక సౌభాగ్య సౌమనస్య నిత్య నిరతిశయ ఆనంద బ్రహ్మలోక అవాప్త్యర్థం సాలంకృత సహిరణ్య ఉదకపూర్వక కన్యాదానం అహం కరిష్యే.